స్పెండ్ చేస్తుంది సెంట్రల్ గవర్నమెంట్. కాబట్టి మావోయిస్టులు ఏ రకంగానూ వీళ్ళతో ఢీకొనే పరిస్థితులు. సో కోవర్ట్లను తయారు చేసి ఈ సెక్యూరిటీ గార్డులలోనే కోవర్ట్లని పెట్టేస్తున్నారు. వాళ్ళు బయటకు వచ్చి చెప్పేస్తున్నారు, లేదా వాళ్ళకి అక్కడ వాకిటాకీలో లేకపోతే ఫోన్లో ఏవో ఒకటి ఇస్తున్నారు. వాళ్ళు కొంత దూరం వచ్చి ఇన్ఫార్మ్ చేయగలుగుతున్నారు. ఈ మధ్య ఏంటంటే అక్కడ కూడా అడవుల్లో మంచి మంచి రోడ్లు వేయడం, ఈ సెల్ ఫోన్ టెక్నాలజీలు, ఇవన్నీ టవర్స్, ఇవన్నీ కూడా చేస్తున్నారు అనమాట. సో అట్లాగే జార్ఖండ్లో కూడా ఏప్రిల్లో ప్రయాగ్ మాంజే అని ఆయన సెంట్రల్ కమిటీ మెంబర్ని చంపేశారు. అప్పుడు కూడా ఇద్దరు సభ్యులు బయటకు వచ్చి ఇన్ఫర్మేషన్ ఇచ్చారని చెప్తున్నారు. ఇప్పుడేంటంటే కొత్తగా సెంట్రల్ కమిటీ సభ్యుడిగా ఉన్న మల్లోజుల వేణుగోపాలరావు అలియాస్ భూపతి అలియాస్ అభయ్ అలియాస్ సోను, ఈయన సరెండర్ అయిపోయాడు పోలీసులకి. కానీ ఇంకా బయటికి ఓపెన్గా ప్రకటించలే. అతని వల్ల పెద్ద నష్టం జరిగింది అంటున్నారు. అతనితో పాటు ఎవరెవరు ఉన్నారనేది కూడా ఇంకా బయటికి రావట్లేదు. అంటే పెద్ద స్థాయి లీడర్లే పోలీసుల కంట్రోల్లోకి వెళ్ళిపోయి వాళ్ళకి మొత్తం తెలుసు ఈ అడవిలో ఎక్కడ, ఎందుకంటే వీళ్ళేమీ విస్తారమైన ప్రాంతంలో లేరు ఇవాళ. వీళ్ళు ఉన్నదే ప్రధానంగా 6 జిల్లాల్లో గట్టిగా ఉన్నారు. ఈ 6 జిల్లాల్లో ఎక్కడెక్కడ ఫారెస్ట్ ఏరియాలు ఎక్కడెక్కడ ఉంటారనేది వీళ్ళకి తెలుసు. సో వీళ్ళు ఇన్ఫార్మ్ చేశారని అంటున్నారు. అయితే ఇప్పుడు 2 రకాలు ఉంటాయి. ఒకటి ఫారెస్ట్లో ఉండే వాళ్ళని పట్టుకోవడం. కొంతమంది సెంట్రల్ కమిటీ లీడర్లు ఏంటంటే ఫారెస్ట్లో ఉండరు వాళ్ళు. వాళ్ళకి ఏజ్ ఎక్కువైపోయి ఉంటుంది, 63, 65 ఇలాగా. సెంట్రల్ కమిటీ లీడర్లు అందరికి కూడా 60 దాటిన వాళ్ళే ఉంటారు. వాళ్ళు ఎక్కడో టౌన్లలో చిన్న ఇల్లు తీసుకొని అందరిలాగా మామూలు మనుషుల్లాగా ఉంటారు. అది తెలిసిన వాళ్ళు ఎవరు ఉంటారు, వాళ్ళ కొలీగ్సే ఉంటారు. అంటే సెంట్రల్ కమిటీ మెంబర్కి ఇంకొక సెంట్రల్ కమిటీ మెంబర్ ఏ టౌన్లో ఉన్నాడో తెలిసిపోతుంది జనరల్గా. తెలిసిపోయినప్పుడు కానీ అది పోలీసులకు ఇన్ఫార్మ్ ఇస్తే అక్కడ నిఘా పెట్టి వాళ్ళని పట్టుకుంటారు. ఇప్పుడు మొన్న పట్టుకున్న ఇద్దరు ఉన్నారు, కడారి సత్యనారాయణ రెడ్డి, కట్టా రామచంద్రరెడ్డి. ఇద్దరు కూడా రాయచూరు ప్రాంతంలో ఉన్నారనేది వీళ్ళు మావోయిస్టులు ప్రకటించారు. వాళ్ళు అడవిలో లేరు, రాయచూరు ప్రాంతంలో ఉంటే వాళ్ళని ఇన్ఫర్మేషన్ ద్వారా పట్టుకొని వాళ్ళని చిత్రహింసలు పెట్టి ఇక్కడికి అడవిలోకి తీసుకొచ్చి కాల్ చేసి మిగతా వాళ్ళని కూడా ఒక 2-3 కాల్చి ఎన్కౌంటర్తో చెప్పారు. ఇలాగ జరుగుతుంటాయి. ఒకప్పుడు బెంగళూరులో పట్టుకొని కూడా అక్కడికి తీసుకొచ్చి ఇక్కడ కొయ్యూరు ఎన్కౌంటర్ ఏదో గుర్తులేదు, ఏదో ఒక వరంగల్లోనే ఎక్కడో ఆ ముగ్గురిని తీసుకొచ్చి ఇక్కడ కాల్ చేశారు. అంటే కొరియర్ సిస్టమ్ ఉంటుంది. కొరియర్లను పట్టుకుంటే నాయకుడు దొరుకుతాడు అనమాట. అంటే కొరియర్కి టచ్లో నాయకుడు ఉంటారు. అంటే ఒక లీడర్ నుంచి ఇంకొక లీడర్కి కానీ, ఒక లీడర్ నుంచి కింది కమిటీలకు మధ్య కొరియర్ సిస్టమ్ ఉంటుంది మావోయిస్టులో. ఈ కొరియర్ను పట్టుకుంటే కొరియర్ కానీ మారిపోతే కొరియర్ మారినాడని నాయకుడికి తెలియదు. సో అలాగ పట్టుకున్నారనేది చెప్తున్నారు ఇప్పుడు వీళ్ళిద్దరిని కూడా. సో ఈ సంవత్సరమే 250 మంది మావోయిస్టులు చనిపోయారు. నిన్న మాత్రమే 71 మంది మావోయిస్టులు సరెండర్ అయ్యారు. మన దంతెవాడలో సిఆర్పిఎఫ్ ఎస్పీ గౌరవ్ రాయ్ దగ్గర సరెండర్ అయ్యారు. వీళ్ళకి అందరికి కూడా 50,000 వరకు ఇచ్చారు. ఇప్పటి వరకు ఏంటంటే ఆయన ప్రకటించింది 1113 మంది ఒక బస్తర్ డివిజన్లోనే సరెండర్ అయ్యారు. సో రెండోది ఏంటంటే సెంట్రల్ కమిటీ స్థాయి లీడర్లు ఈ ఇయరే దాదాపు 9-10 మంది చనిపోయారు. కాబట్టి ఇంకా మిగిలింది మొత్తం 42 మందిలో వరుసగా చనిపోతూ వస్తున్నారు. కొంతమంది బయటకు వెళ్ళిపోయారు, కొంతమంది అనారోగ్యంతో చనిపోయారు, అనురాధ గాంధీ లాంటి వాళ్ళు. ఇలాగా ఇప్పటికి మిగిలి ఉండేది ఇంకొక 10 మంది కూడా సెంట్రల్ కమిటీలో మిగిలిన వాళ్ళలో ఎవరు కోవర్ట్గా మారారో కూడా ఇప్పుడు కన్ఫ్యూజన్ పరిస్థితి. మల్లోజుల వేణుగోపాలరావు లాగా తిరుపతి మీదే డౌట్ వస్తుంది జనాలకి. ఈ నేపథ్యంలో ఇప్పుడు కొత్త వార్త ఏంటంటే ఎడ్మా కూడా సరెండర్ అయిపోబోతున్నాడు అని. ఎడ్మా ఒకడే యంగ్ అనమాట వాళ్ళలో. సెంట్రల్ కమిటీలో 40 ఏళ్ళ దరిదాపుల్లో ఉన్నది ఎడ్మా ఒక్కడే. రెండోది ఎడ్మాకి బస్తర్ ఏరియాలో మంచి పట్టు ఉంది, అతను ట్రైబల్ కాబట్టి ఎడ్మాని ఇప్పుడు సరెండర్ అయ్యే కార్యక్రమం చేయిస్తున్నారు. లేకపోతే ఎడ్మాని చంపేస్తామని చెప్పి వాళ్ళ ఫ్యామిలీని అంత చంపేస్తామని చెప్పి చేస్తున్నారని చెప్తున్నారు. ఎడ్మా కానీ సరెండర్ అయిపోతే పిఎల్జిఏ నడిపే శక్తి ఇంకెవరికి లేదు. ఆల్రెడీ ఉన్న సెంట్రల్ కమిటీ మెంబర్లు కానీ, స్టేట్ కమిటీ సెక్రటరీలు కానీ ముసలి వాళ్ళు అయిపోయారు. వీళ్ళు వెళ్ళి అడవుల్లోకి వెళ్ళి యాక్టివ్గా పనిచేసే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో మావోయిస్టుల ఉనికి ప్రశ్నార్థకం అయితే అయిపోయింది. ఎక్కువ కాలం అయితే ఉండే అవకాశం కనబడట్లేదు యాజ్ ఆఫ్ నౌ. ఎందుకంటే న్యూ లీడర్షిప్, సెకండరీ, థర్డ్ రింగ్ లెవెల్ లీడర్షిప్ అనేది ఎవాల్వ్ కాలేదు. అది మావోయిస్టుల లోపమే, ఎవాల్వ్ చేయకపోవడం.
కొంత చంపేయడం వల్ల కూడా కొంతమంది ఎవళ్ళు అయిన వాళ్ళు కూడా చనిపోయారు. కాబట్టి ఇప్పుడు కొత్త నాయకులు తయారు కావడానికి ఇంకొక 10, 20 ఏళ్ళు పడతది ఉద్యమంలో ఉంటే. ఉద్యమే లేకపోతే నాయకులు ఎలా తయారవుతారు? అందువల్ల ఇప్పుడు భయం ఏందంటే బయటకొచ్చినా వీళ్ళు ఆయుధాలు వదిలేసి వచ్చినా వీళ్ళని చంపేస్తారేమో అన్న భయం కూడా ఉంది. అందుకని ఎందుకంటే వీళ్ళు బతికుంటే మళ్ళీ ఉద్యమాల్ని నిర్మిస్తారేమో అని చెప్పి ఏదో పేరుతో యాక్సిడెంట్ అనో ఇంకోటనో చంపేసే అవకాశం ఉంది. అంటే వీళ్ళు సరెండర్ అయినా చంపేస్తారు, ఉద్యమంలో ఉన్నా చంపేస్తారన్న భయాందోళనలు అయితే ఉన్నాయి. సో అందుకని కొంతమంది సరెండర్ అయిపోయి కోవర్ట్‌గా మారిపోయి ఉద్యమానికి ద్రోహం చేస్తే మాత్రమే బతికే అవకాశం ఉంది. అలాగే ఇప్పుడు మల్లోజుల కోటేశ్వరరావు, వేణుగోపాలరావు ఉద్యమానికి ద్రోహి అని ప్రకటించారు ఆల్రెడీ మావోయిస్టులు. ఈ నేపథ్యంలో హిడ్మా గాని సరెండర్ అయితే మాత్రం చాలా పెద్ద నష్టమే ఉంటదనేది మనం చెప్పొచ్చు.